హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీనస్ శ్రీ వెంకట్. ఎలా ఉన్నారు మీరందరూ? హోప్ ఆల్ ఆర్ ఫైన్. సో ఇవాళ మనము ఇదంతా ఫెస్టివ్ సీజన్ కదా, సో నా శారీ కలెక్షన్ చూద్దాము. సో కొన్ని శారీస్ నేను ఎప్పుడో తీసుకున్నాను కానీ వాటికి ఇంకా బ్లౌజెస్ సెట్ చేసుకోలేదు. కొన్నిటికి రెడీగా ఉన్నాయి. సో డిజైన్ ఐడియాస్, కాంబినేషన్స్ చూద్దాం ఇవాళ. సో చూడండి, షాప్ వాళ్ళ దగ్గర ఎలా ఉంటాయో నా దగ్గర పెద్ద అద్దం ఉందన్నమాట. సో ఈ శారీస్ అన్నీ యాక్చువల్గా చాలా ఉన్నాయి పెండింగ్. హాఫ్ ఆఫ్ ద శారీస్కి నేను బ్లౌజ్ డిజైన్ చేయించాను, కొన్నిటికి ఇంకా పెండింగ్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి చందేరి సిల్క్ శారీ. సో ఇవి యాక్చువల్గా ఈజీ టు క్యారీ ఉంటాయి. సో ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. బ్లౌజ్ ఇట్లా ప్రిల్స్ లాగా పెట్టి కుట్టుకున్నాను, నేనే స్టిచ్ చేసుకున్నాను యాక్చువల్గా. ఇది సేమ్ నేను కట్టుకున్న మోడలే అనమాట, ఫ్యాబ్రిక్ సేమ్ ఇలాగే చందేరి సిల్క్లో ఇంకో శారీ చూద్దాము. సో ఇది వచ్చేసి నేవీ బ్లూ అండ్ ఇది డార్క్ మెజెంటా అనమాట. అంచు వచ్చేసి సో దీనికి పళ్ళు ఇట్లా వచ్చింది, డార్క్ మెజెంటా. శారీ అంతా ఇట్లా ఉంటుంది అనమాట. దీనికి బ్లౌజ్ నేను ఇట్లా స్టిచ్ చేయించాను. బ్యాక్ డిజైన్ అనమాట. ఇది ఫ్రంట్ వచ్చేసి ఇట్లా స్టార్ లాగా వస్తుంది కదా, ఇట్లా సింపుల్గా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫ్యాన్సీ శారీ. సో ఇవన్నీ 5000 లోపే ఉన్నాయన్నమాట. 2000, 3000, 4000 అలా, కొన్ని 1500, కొన్ని నాకు ఆఫర్లో కాస్ట్లీవి కూడా తక్కువకి వచ్చాయన్నమాట. సో ఇది వచ్చేసి ఇది మెంతి పిండి కలర్ అంటారు కదా, ఆ కలర్ డిఫరెంట్ కాంబినేషన్ అనమాట. కొంచెం స్నఫ్ లాగా వచ్చింది. ఇది పళ్ళు వచ్చేసి ఇట్లా. నీట్గా చూపిస్తాను. సో పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది. దీని బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్ డిజైన్ అనమాట. సో బ్యాక్ ఇలా మధ్యలో ఓపెన్ వచ్చింది. ఇది మా సిస్టర్ తన ఐడియాతో కుట్టించింది అనమాట ఇట్లాగా. సో ఇక్కడ వీటికి కూడా చూడండి, ఇలా బబుల్స్ లాగా వచ్చాయన్నమాట. సో బ్లౌజెస్ అన్నిటికీ మనం యాక్చువల్లీ ఇలా గోల్డ్ పైపింగ్తో చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా ఎడ్జెస్లో, ఇంకా ఇక్కడ మొత్తం యాక్చువల్గా అసలు ఇక్కడ కూడా పైపింగ్ వస్తే బాగుంటుంది. అన్నిటికీ మిస్ అయింది, ఇక్కడ కూడా పైపింగ్ వస్తే బాగుంటుంది అనమాట. సో ఇది ఇంకొక ఫ్యాన్సీ శారీ అనమాట. ఇది ఈ కలర్, ఇది నాకు చాలా నచ్చింది.
ఇది మా సిస్టర్ నా కోసం తీసుకుందనమాట. సో ఇది మీకు అర్థమవుతుందా, సిమెంట్ కలర్ మీద ఇలా, ఇది డిఫరెంట్ కలర్ యాక్చువల్గా, రెడ్ కాదు, మెరూన్ కాదు, చాలా బాగుంది ఇది శారీ. చూడండి ఫైట్ ఎంత బాగా వచ్చిందో. వస్తుంది అన్నమాట ఫ్లోరల్ డిజైన్ అంతా. బాగుంది కదా. సో దీనికి నేను బ్లౌజ్ ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. లైట్ పార్ట్ లాగా వస్తుంది అనమాట, సింపుల్గా. ఇది ఇంకొక ఫ్యాన్సీ శారీ అనమాట. సో ఇది డిఫరెంట్ సీ గ్రీన్ లాగా ఉంది, డిఫరెంట్ గ్రీన్ కలర్ అనమాట. ఇది పళ్ళు. మంచి షైన్గా ఉందన్నమాట. కొంచెం శారీ పల్చగా ఉంది కానీ కరెక్ట్ మ్యాచింగ్ పెట్టికోట్ తీసుకోవాలన్నమాట దీనికి. చాలా బాగుంది కలర్ అయితే. సో స్నఫ్ కలర్ అంచు వచ్చింది, ఇలాంటిది బ్లౌజ్ వచ్చిందనమాట. నేను స్టిచ్చింగ్కి ఇచ్చాను, ఇప్పుడు అవైలబుల్గా లేదనమాట. సో సో ఇది కూడా ఫ్యాన్సీ శారీ. ఈ కలర్ కూడా, ఇది లైట్ గ్రీన్ కానీ చాలా బ్రైట్ కొడుతుంది అనమాట కట్టుకుంటే. బెంగాలీ కాటన్ మోడల్లో అట్లా వచ్చిందనమాట. ఇవి కూడా చందేరి కాటన్ లాంటివి. ఇది రెడీమేడ్గా టాసిల్స్ వచ్చాయన్నమాట శారీకి. సో ఇది కూడా అదే మోడల్ కానీ డిఫరెంట్ డిజైన్ అన్నమాట. ఇది కూడా ఈసారి నా కలర్స్ అన్ని డిఫరెంట్గా వచ్చాయన్నమాట. రేర్ కలర్స్ ఉంటాయి కదా అట్లా. ఇది కూడా నాకు చాలా నచ్చింది ఈ శారీ. ఇది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చిందనమాట. ఇది పళ్ళు. ఇప్పుడు ఇవి చాలా కడుతున్నారు సీరియల్స్లో కూడా, నేను చాలా మంది కట్టడం చూసాను అనమాట. కైండ్ ఆఫ్ కాటన్ ఫ్యాబ్రిక్. చూడండి కలర్ ఎంత బాగుందో. ఇది కూడా నాకు డిజైన్ ఇది చాలా నచ్చింది అనమాట. ఈ కాటన్ లాగే ఉంది. ఇది కూడా కొంచెం ఫ్యాన్సీగా ఇలా గోల్డ్ కలర్ బూట వచ్చింది ఫ్లవర్స్లో. దీనికి ఈ బ్లౌజ్ ఇట్లా
ఇది కంప్లీట్ నేవీ బ్లూ కాదు, కొంచెం యాష్ అలా అనిపిస్తుంది అనమాట. ఇట్లా వచ్చాయి ఫ్లేవర్స్. ఇది పళ్ళు అనమాట. ఈ కలర్ కట్టుకుంటే చాలా బాగుంటుంది. క్రీమ్ కదా, క్రీమ్కి బ్లూ యాష్ మిక్స్ అయినట్టుగా ఉంది కలర్, డిఫరెంట్గా. ఇంకా ఇది కూడా ప్యూర్ కాటన్ మీద థ్రెడ్ వర్క్ అనమాట. ఇవి ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఉంటాయి కదా ఇట్లాంటి శారీస్. ఈ లక్నో డిజైన్ వస్తుంది చూసారా, లక్నో టైప్లో ఉందన్నమాట. క్రీమ్ మీద వచ్చేసరికి ఎంత బాగుందో, ప్లెయిన్ క్రీమ్ బ్లౌజ్ వచ్చింది. సో ఇది పళ్ళు అనమాట. శారీ అంతా కింద వచ్చేసి ఇట్లా రౌండ్గా హాఫ్ అండ్ హాఫ్ లాగా వస్తుంది అనమాట. ఇట్లా పళ్ళు దగ్గరికి వచ్చేసరికల్లా స్లోగా ఇట్లా ఫుల్ డిజైన్ వచ్చేస్తుంది శారీకి. ఇంత డార్క్గా బాగుంది కాంబినేషన్. ఇది నాకు అరౌండ్ 2500 అలా పడినట్టుంది. ఇది మంగళగిరి శారీ అనమాట. చూడండి ఎంత షైనీ, ఎంత బాగుందో ఫ్యాబ్రిక్. చాలా కాస్ట్లీ లుక్ ఉంటుంది శారీ. నాకు ఇందులో వేరే కాషాయ కలర్ అంటారు కదా, ఆ కలర్ కూడా ఉందన్నమాట. సో ఇది పళ్ళు. ఇది పళ్ళు అనమాట. దీనికి కాంబినేషన్ సెల్ఫ్ వచ్చింది బ్లౌజ్. యాక్చువల్లీ సెల్ఫ్ ఇన్ ద సెన్స్ కాంట్రాస్ట్ కలర్ వచ్చింది, కానీ నేను ఇట్లా డిఫరెంట్గా తీసుకున్నాను అనమాట. ఇది నేను కాలర్ నెక్ బ్యాక్ ఇట్లా డిజైన్ వచ్చేలా కుట్టించాను అనమాట. చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా. చూడండి ఇట్లా ఈ డిజైన్, ఇట్లా డిజైన్ వచ్చిందనమాట. అర్థమవుతుంది అనుకుంటాను మీకు. ఇట్లా వచ్చిందనమాట హ్యాండ్స్కి. అసలు కాంబినేషన్ అయితే సూపర్ ఉందన్నమాట. ఈ బ్లౌజ్ ఇంకా ఇట్లా కలర్ ఉంది కదా, వేరే ఎల్లో కలర్ శారీ కానీ దేనికైనా మ్యాచ్ అవుతుంది. సో ఫ్రంట్ ఇట్లా గుప్పెడంత మనసులో జగతి వేసుకుంటుంది చూసారా, అన్ని కాలర్ బ్లౌజెస్ అట్లాంటిది అనమాట బ్లౌజ్. ఇది ఆ మోడల్. ఇది వచ్చేసి ఇది కూడా వైట్ ప్రింట్ అనమాట, డిఫరెంట్ కాంబినేషన్.
బాతిక్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ అలాంటి ప్రింట్, బాతిక్ ప్రింట్ టైపు. కానీ కలరు డిఫరెంట్ కలర్, ఇది ఏ కలర్ కూడా నాకు తెలీదు, కానీ చాలా బాగుంది శారీ. సో దీనికి ఇట్లాంటిదే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందనమాట. చూడండి పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా టాసిల్స్ కూడా వచ్చాయన్నమాట పళ్ళుకి. శారీ అంతా ఇట్లా వస్తుంది ప్రింట్. ఈ కాంబినేషన్ ఇవి నాకు చాలా నచ్చుతాయి శారీస్, ఇట్లా బ్లాక్ అండ్ వైట్లో. సో దీనికి చూపిస్తానండి పళ్ళు, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ప్యూర్ సిల్క్లా మెత్తగా బాగుంది చాలా. చూడండి ఇది పళ్ళు. ఇదంతా హ్యాండ్ ప్రింట్ అనుకుంటాను, ఇట్లా బాగుంది డిజైన్. సో ఇది బ్లౌజ్ అనమాట, మొత్తం విలేజ్ ప్రింట్ లాగా వచ్చింది, యానిమల్స్ది. కలంకారీలో కూడా ఇట్లాంటి డిజైన్స్ వస్తుంటాయి కదా, ఇది శారీ అంతా ఇట్లా వస్తుంది. ఇది బయట అనమాట. ఇలా సింగిల్ పళ్ళుతో కూడా బాగుంటుంది. ఇట్లాంటి ఆఫీస్ వేర్కి చాలా క్లాస్గా ఉంటాయి. ఇట్లా నేను కట్టుకున్న చందేరి సిల్క్ ఇట్లాంటివి బాగుంటాయి. ఇంకొకటి వచ్చేసి ఇది కూడా కలర్ డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా కాస్ట్లీ లుక్ కనిపిస్తుంది శారీ. బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చిందనమాట. సారీ బ్లౌజ్ ప్లెయిన్ రాలేదు, ఇట్లా బూటాతో వచ్చింది. సో పళ్ళు వచ్చేసి చూడండి హెవీ అన్నమాట. ఇది అంటే 3000 అలా ఉంటుంది శారీ. ఇది మన టూత్ పౌడర్ ఉంటుంది చూసారా, ఆ కలర్ డిఫరెంట్ పింక్ అన్నమాట. ఇలా పెట్టుకుంటేనే ఎంత మంచిగా అనిపిస్తున్నాయి. సో ఇది వేరే
ఒకటే శారీ అనమాట. సో దీనికి నేను వర్క్ ఇలా చేయించాను. ఇది ఇంకా లాస్ట్ శారీ అనమాట. మంచి ఎల్లో, లైట్ అండ్ డార్క్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్. ఇది పళ్ళు అనమాట. కొంచెం వైట్ ఉంది శారీ. కలర్ చూడండి ఎంత రిఫ్లెక్షన్ కొడుతుంది. ఇది బయట. సో ఇందులో 2 కలర్స్ ఉన్నాయి కదా, లైట్ డార్క్. దీని బ్లౌజ్ చూడండి నేను ఎలా చూపించాను. ఇట్లా ప్లెయిన్ వచ్చిందనమాట. ఇది నెక్. హ్యాండ్స్కి ఇట్లా డార్క్ థ్రెడ్ వర్క్. ఇవి కుందన్స్ పెట్టి ఈ డార్క్ స్టోన్ అనమాట. ఇది ఫ్రంట్ నెక్కి ఇట్లా వస్తుంది. బ్యాక్ వచ్చేసి ఇట్లా అన్నమాట. ఎలా ఉన్నాయి నా శారీస్? హోప్ మీకు నచ్చాయనుకుంటా. బ్లౌజ్ ఐడియాస్ కూడా మేబీ మీకు యూజ్ అవుతాయేమో. ఇంతవరకు ఓపిక్గా అన్ని శారీస్ చూసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ నా శారీస్? మీకు నచ్చాయనుకుంటున్నాను. మనకి ఎన్నున్నా ఏదన్నా ఫంక్షన్ ఉందంటే మళ్ళీ శారీ లేదు, బ్లౌజ్ లేదు, మళ్ళీ వెతుక్కోవటం, మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకోవటం ఇలాగే ఉంటుంది కదా. ఎంత టైం ఉన్నా సరిపోనట్టుగా ఎన్ని శారీస్ ఉన్నా, ఎన్ని బ్లౌజెస్ ఉన్నా, ఇంకా ఏదో కుట్టించుకోవాలి, రెడీ చేసుకోవాలి ఫంక్షన్కి అన్నట్లు ఆరాటపడుతూ ఉంటాం కదా లేడీస్. సో కాసేపు మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.